మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మను బాధించేదను. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుని మాట వినకపోతే. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును కాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. లేవియకాండం 26వ అధ్యాయం 21వ వచనం మనం గమనించినట్లయితే, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతులుగా మిమ్మల్ని బాధించేదను అంటూ లేఖనం సెలవిస్తుంది. ఒక్కోసారి మనల్ని చూసి మనం చాలా దిగులు పడతాం. ఏంటి ఈ జీవితం, ఇన్ని కష్టాలు బాధలు నాకే ఎందుకు వస్తున్నాయని చాలా బాధపడిపోతామే కానీ అవన్నీ మనకు రావడానికి గల కారణాల గురించి ఎప్పుడూ ఆలోచించాం. అందుకు మూలం ఏంటో మనకు తెలియక తెగ గింజుకుంటాం. మన కష్టాలకి బాధలకి కారణం దేవుడు మనకి ఇచ్చిన స్వేచ్ఛ మాత్రమే. మన హృదయంలో పుట్టే చెడ్డ ఆలోచనలను మనం నియంత్రించుకోలేక వాటిని అమలు చేయడం వలన మనకు సమస్యలు తలెత్తుతున్నాయి. దేవునికి వ్యతిరేకంగా చేసే పనులను బట్టి మనం కష్టాల్లో పడతాము. మనకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా అవి మనకు దేవుని దగ్గర నుండే వస్తాయి. ఈ కష్టాలు బాధలు రావడానికి రెండు కారణాలు. ఒకటి, దేవునికి అవిధేయతగా జీవిస్తూ మనం చేసే పాపాలకు శిక్షగా వస్తాయి. రెండవది, మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మనల్ని పరీక్షించడం ద్వారా విశ్వాసంలో బలపడడానికి వస్తాయి. ఎటొచ్చి ఈ కష్టాలు బాధలు వచ్చినప్పుడు బెంబేలెత్తి భయపడిపోయేది దేవునికి అవిధేయతగా ఉండేవారే తప్ప దేవుని బిడ్డలకి అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవునికి వ్యతిరేకమైన పని ఏమైనా చేశామేమో అని పరీక్షించుకోవాలి. దేవుని మాట వినకుండా ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించే వాళ్ళకి ఎలాంటి శ్రమలు వస్తాయో దేవుడు చెప్పాడు. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల మీ కన్నులను క్షీణింపజేయనట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించేదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. నేను మీకు పగవాడనవుదును. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడదురు అంటూ లేవియకాండము 26వ అధ్యాయం 14 నుంచి 17 వచనాల వరకు మనం చూసినట్లయితే కనబడుతుంది. దేవుని మాట వినకపోవడం వలన వచ్చే ఇలాంటి కష్టాలు బాధలు ఎంత భయంకరంగా ఉంటాయో 26వ అధ్యాయం మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ భూమి మీద జీవించే తాత్కాలికమైన జీవితాన్ని ఇలాంటి శ్రమలతో జీవిస్తే ఇంకా దేవుడిచ్చిన ఈ విలువైన జీవితానికి అర్థం ఏముంటుంది? నా మాట విను అని మన పిల్లలతో మనం ఎందుకు చెప్తాం? వాళ్ళ భవిష్యత్ బాగుండాలనే. దేవుడు కూడా నా మాట వినండి అని మన భవిష్యత్ బాగుండాలనే చెప్తాడు తప్ప మనం కష్టాలు బాధలు పడాలని కాదు. ఈ లోకభోగాలు అనుభవించాలన్న తపనతో దేవుని మాట వినడానికి మన మనసు అంగీకరించదు. ఎవరి జీవితాల్లో అయితే దేవుడు ఉండడో ఆ జీవితాలు నరకప్రాయంగా ఉంటుంది. ఎవరి జీవితంలో దేవుడు ఉండడో వాళ్ళే చీ ఏంటి జీవితం అని వాళ్ళ జీవితం మీద వాళ్ళకే విరక్తి పుడుతుంది. మరి ఎవరి జీవితంలో దేవుడు ఉంటాడో వారి జీవితంలో సంతోష సమాధానాలు ఉంటాయి. దేవుని మాట వింటే దేవుడు మనకి ఎలాంటి మేలులు చేస్తాడన్నది లేవియకాండం 26వ అధ్యాయం 3 నుంచి 13వ వచనంలో చెప్పాడు. అది ఒకసారి క్షుణ్ణంగా చదివి మీరు దేవుని మాట వింటారో లేదో, మీ ఇష్ట ప్రకారం జీవిస్తారో నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం మీరే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.